ప్రపంచం ముందు పాకిస్తాన్ ఎప్పుడు నవ్వులు పాలు అవ్వడం మనం చూస్తున్నాం. ఇప్పుడు చిత్ర విచిత్రాలు చూస్తున్నాం. మొన్న ట్రంప్ ముందు ఆ దేశ అధ్యక్షుడు స్కూల్ పిల్లాడులా ఎస్ఆర్ అన్న ఘటన మరవక ముందే ఇప్పుడు అక్కడ న్యాయం చెప్పే వ్యక్తికే నకిలీ లా డిగ్రీ పట్టాతో అబాసు పాలయ్యారు. పాకిస్తాన్ న్యాయ వ్యవస్థలో అత్యంత విస్మయకరమైన ఘటన వెలుగు చూసింది. ఏకంగా హైకోర్టు జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి నకిలీ లా డిగ్రీతో ఆ పదవిని దక్కించుకున్నట్టు తేలడం సర్వత్రా చర్చానీయాంశమైంది. ఇస్లామాబాద్ హైకోర్టు జడ్జిగా పనిచేస్తున్న జస్టిస్ తారిక్ మహమ్మద్ జహంగీరిని ఆయన పదవి నుంచి తొలగిస్తూ కోర్టు సోమవారం 116 పేజీల సుదీర్ఘ తీర్పును వెలువరించింది. జహంగీరి విద్యా అర్హతలపై అనుమానాలు రావడంతో విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం కరాచీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ నుంచి అసలు రికార్డులను తెప్పించింది. ఆ రికార్డుల ప్రకారం జహంగీరి 1988లో ఒక నకిలీ ఎన్రోల్మెంట్ నంబర్తో పరీక్షలకు హాజరయ్యారని, అప్పట్లో కాపీ కొడుతూ దొరికిపోవడంతో యూనివర్సిటీ ఆయనపై 3 ఏళ్ల పాటు నిషేధం విధించిందని వెల్లడైంది. అయితే ఆ శిక్షను అనుభవించకుండానే ఆయన తప్పుడు మార్గాల్లో ఇంతియాజ్ అహ్మద్ అనే మరో విద్యార్థికి కేటాయించిన నంబర్ను వాడుకొని పట్టా పొందినట్టు కోర్టు నిర్ధారించింది. ఈ వ్యవహారంలో ఇస్లామాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. జహంగీరి లా డిగ్రీ అబ్ ఇనేషియో అని కోర్టు స్పష్టం చేసింది. డిగ్రీయే లేనప్పుడు హైకోర్టు జడ్జిగా ఆయన నియామకం చట్టబద్ధంగా అసాధారణమైనది పేర్కొంది. తన విద్యార్హతలకు సంబంధించిన అసలు పత్రాలను సమర్పించేందుకు కోర్టు పలుమార్లు అవకాశం ఇచ్చినప్పటికీ జహంగీరి వాటిని చూపించడంలో విఫలమయ్యారు. దీనికి బదులుగా విచారణను వాయిదా చేయాలని, బెంచ్ మార్చాలని రకరకాల సాకులు చెప్పడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నమెంట్ ఇస్లామియా లా కాలేజ్ ప్రిన్సిపల్ కూడా కోర్టులో కీలక సాక్ష్యం చెబుతూ తమ సంస్థలో జహంగీరి ఎప్పుడూ అడ్మిషన్ తీసుకోలేదని ధృవీకరించారు. డిసెంబర్ 2020లో హైకోర్టు జడ్జిగా నియమితులైన జహంగీరి సుమారు 5 ఏళ్ల పాటు అనేక కేసుల్లో తీర్పులిచ్చారు. అయితే గత ఏడాది సెప్టెంబర్లోనే ఆయన విధులపై స్టే విధించిన కోర్టు తాజాగా తుది తీర్పుతో ఆయనను పదవి నుంచి శాశ్వతంగా తొలగించింది.